చేస్తున్నారు. ఎక్కడ జరుగుతుందంటే యావత్ ప్రపంచంలో ఇప్పుడు తెలంగాణ వైపే ఉన్నది. 400 ఎకరాల్లో జరుగుతున్న 100 చెట్లన్నీ ఒక్కసారిగా మనం నడుపుకుంటూ పోతూ ఉంటే మరి ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మన ప్రాణాలు కూడా ఆ విధంగా గాలిలోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు. శ్వాసకోశ వ్యాధులు చూశారు కదా, ఇప్పుడు సంవత్సరం 2 సంవత్సరాల క్రితం కరోనా లాంటి వ్యాధి వల్ల ఎన్నో విపత్తుల నుంచి బయటపడ్డాం మనం. ఇప్పుడే మనందరం ధైర్యంగా ఉంటున్న సమయంలో ఇలాంటి చెట్ల విషయానికి వచ్చేసరికి చాలా మందికి చాలా ముందు అవకాశాలు గాలి నుంచే కానీ గుండెకి సంబంధించిన విషయాలు నుంచి అవకాశాలు ఉన్నాయి ఎక్కువ శాతంగా. స్వామి పూర్తి స్థాయిలో తెలంగాణ యువత దీనిపై సోషల్ మీడియాలో ఎవరికి తోచినంత వాళ్ళు స్టేటస్లు పెట్టో ఇంకోలాగనో ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో తెలంగాణ యువత ప్రజలు ఇంత అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు వారితో సామరస్యంగా ప్రవర్తించట్లేదు, ఎందుకు దీన్ని ఆపట్లేదు? ఇప్పుడు మన ఆలోచన కూడా అన్నట్టుగా చాలా మంది సోషలైజేషన్ లో చాలా మాట్లాడుతున్నారు, వివరణలు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మనం కలిసి వచ్చేసి ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన పరిస్థితి. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకున్నదంటే అడుకోవాల్సిన పరిస్థితి కాదు, ఒక సామరస్యంగా శాంతియుతంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు లాఠీ చార్జ్ జరిగిపోతారా? ఇప్పుడు చిన్న వయసులో ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేషన్ లో వాళ్ళ కుటుంబాలు కూడా చూసి ఎంతో బాధపడుతున్నారు. ఎంతమందిని ఫస్ట్ డే అరెస్ట్ చేశారు, సెకండ్ డే ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఈరోజు పొద్దున దాదాపు 300 మందిని తీసుకెళ్లారని చెప్తా ఉన్నారు. అసలు ఏం జరుగుతా ఉంది? అక్కడ చాలా వేగంగా జరుగుతుంది. మోర్ దెన్ 50-60 బుల్డోజర్స్ అండ్ జేసీబీస్ అండ్ మోర్ దెన్ 60 ఇండస్ట్రీ తీసుకొని వాళ్ళు డిఫారెస్టేషన్ చేయడం జరిగింది. అయితే మీ స్టూడెంట్ అక్కడ ఏం జరుగుతుంది ఆపండి అని చెప్పి అడగడానికి వెళ్ళినందుకు ఆ రోజు మోర్ దెన్ 50 స్టూడెంట్స్ ఉంటుంది. అందులో 2 స్టూడెంట్స్ రిలీజ్ అవ్వాల్సి ఉంది. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఇంకో 2 స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏమైనా తెలుసా మీకు? ఓకే, నరేష్ అండ్ రోహిత్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. పోలీసు వాళ్ళని అడిగితే ఏమని మాట్లాడుతున్నారు, ఏం సమాధానం ఇస్తున్నారు? నాకు ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు. హైయర్ ఆఫీసర్ డీల్ చేస్తారు, కాకపోతే వాళ్ళని బెయిల్ మీద రిలీజ్ చేయాలని చెప్పి ఈరోజు పొద్దున ఇంటరిమ్ స్టే అయితే ఒకటి వచ్చింది అని చెప్తా ఉన్నారు. మరి అక్కడ జేసీబీ పనులు ఆగుతున్నాయా, ఇంకా అదే విధంగా నడుస్తూ ఉన్నాయా? నిన్న 5:30కి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ జరుగుతుందో. నిన్న హైకోర్టు 2:30 వరకు హియరింగ్స్ అనేది విన్న తర్వాత కూడా మేము అక్కడ వెళ్ళి క్వశ్చన్ చేయడం జరిగింది. హైకోర్టు చేయించిన తర్వాత కూడా మీరు ఎలా పనులు చేస్తారు? అక్కడ చెప్పిన పోలీస్ ఏంటి అంటే మాకు ఇంకా ఆఫీషియల్గా నోటీస్ కాదు, మేము ఆపండి, మాకు నోటీస్ వచ్చే వరకు మేము ఆపమని చెప్పి వాళ్ళు ఇంకొక సుప్రీంకోర్టు హైకోర్టు తీసుకెళ్ళి అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పండి. ఒక్క జేసీబీ యొక్క పోలీస్ అక్కడ కలిసి ఈరోజు ఇప్పుడు ప్రస్తుతం అయితే పని ఆగింది. అండ్ ఇంకో విషయం తెలుస్తా ఉంది ఏంటంటే ఇంటరిమ్ స్టే ఏదైతే ఉందో అది కేవలం ఒక్క రోజుకు మాత్రమే వచ్చిందని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. మరి రేపటి నుంచి అదే విధిగా మళ్ళీ యథావిధిగా పనులు నడుస్తాయని అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ జరుగుతాయండి. హైకోర్టు చెప్తేనే వాళ్ళు వినలేదు, సుప్రీంకోర్టు ఒక్క రోజు ఇచ్చింది. రిపోర్ట్ సబ్మిట్ చేసిన తర్వాత పోలీసు ఇంతమంది బందోబస్తుతో చేసిన తర్వాత అక్కడ 10 మంది విద్యార్థులని కొట్లాడే ప్రసక్తి లేదు, 100 మంది విద్యార్థులు వెళ్ళే ప్రసక్తి లేదు. లోపల విద్యార్థుల పరిస్థితి ఏంటంటే విద్యార్థులు ఇప్పుడు ఎస్సీ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఏంటంటే ఒక సాధువును కాబట్టి ప్రకృతి పరంగా మేము చేసే పూజల విషయ వివరణకి మాట్లాడటం జరుగుతుంది కదా. ఇప్పుడు విద్యార్థులందరికీ కూడా ఏంటంటే మా దగ్గర నుంచి సాధారణంగా ఒక గౌరవమైన మాట ఏంటంటే సామరస్యంగా వెళ్ళండి. ఇప్పుడు ఆదేశాలకి వెళ్ళకుండా గొడవలకి వెళ్ళేసి ఇప్పుడు ఈ స్వామి చెప్తున్నాడు ఇద్దరు ఎక్కడ పోయారో తెలియదు అంటున్నారు కదా, ఎక్కడికి పోకుండా ఉండరు. కాకపోతే కొంచెం మనం మాట ముందుకు తీసుకెళ్తూ ప్రభుత్వాలకు సంబంధించిన విషయాలను వాళ్ళందరితో మాట్లాడుకోవడం చేత ఇబ్బంది పెడుతుంది. ఆదేశాలకు వెళ్ళకండి, వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్తున్నాము అందరికీ. చాలా పీస్ఫుల్ వెళ్ళాలి మీరు అందరూ, ఇంకా పీస్ఫుల్ వెళ్ళి సమయం ఉన్నది. జింకలు చచ్చిపోతున్నాయి, జీవులని మనం వాటిని కూడా ఇబ్బంది పెట్టడం. ఏదన్నా మీరు అన్నట్టుగా ముందస్తు జాగ్రత్త ఏదన్నా ప్రకటన ఇచ్చి ఆ జంతువులన్నీ ఒక దగ్గరికి చేర్చుంటే ఇప్పుడు మనం అనుకున్న విధంగా ఇంత బాధ కాకపోయేది. ఇప్పుడు మనం కూడా గాలి పీల్చుకోవడం ఇబ్బంది ఎంత అవుతుందంటే వాళ్ళు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నందుకు వాటి ఎక్కడికి పోవాలా తెలియని పరిస్థితి వస్తుందంటే ఇప్పుడు ప్రకృతి నుంచి వచ్చే ఆ ప్రళయాలు మనం తట్టుకునే పరిస్థితుల్లో మానవ శరీరాలు లేవు. మనకు లైవ్ ఎగ్జాంపుల్ గత 12 నెలల్లోనే 3-4 ప్రాంతాల్లో భయంకరమైన విపత్తులు చూసాం. విజయవాడలో చూసాము, వాయనాడులో చూసాము, ఉత్తరాఖండ్ లో కూడా చూసాము కదా మనము. ప్రకృతిని అదే అంటాం, ఇప్పుడు మనం కాపాడుకోవాలి, ప్రకృతిని కాపాడుకునే అవసరం ఉంది మనకి. అయినా కూడా ఇదే ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు మీరందరూ
భూమి స్తంభించింది అనేది మనం ఓవరాల్ గా ఈ రోజు ఏదో ఛానల్ కూడా చెప్పట్లేదు కాబట్టి రికార్డెడ్ డిస్కషన్ కాబట్టి రానున్న పరిస్థితి భయంకరంగా రావచ్చు. దానికోసమే ఇన్ని వందల ఎకరాలు ఉన్న వన్య ప్రాణులతో పాటు ఆ వృక్షాలన్నింటినీ కాపాడుకునే బాధ్యత కూడా మనందరికీ ఉన్నదని చెప్పి మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వాలని మనందరం కలిసి గౌరవమైన ఒక వివరణ ఇచ్చి ఈ గౌరవాన్ని కాపాడుకొని అందరం గౌరవంగా ఉండాలని చెప్పి కోరుతున్నాం. స్వామి నేను ఒకటి కోరుకుంటున్నా స్వామి, ఏంటంటే ప్రకృతి ఎవరి జోలికన్నా పోవచ్చు కానీ ప్రకృతి జోలికి పోవచ్చు. ప్రకృతి మనకి ఎప్పటికి కూడా నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ప్రకృతిని దేవుణ్ణి మొక్కుతున్నా. ఏంది అని అంటే దయచేసి కర్మ రూపకంగా దయచేసి ప్రజల గురించి ఆలోచించి దేవుడు కూడా కర్మను చూసుకొని చేయాలి. ఆ ప్రభుత్వాలు అధికారులు వారి యొక్క చేసిన తప్పు నిర్ణయాన్ని సరిదిద్దుకునే అవకాశం దేవుడు ఇవ్వాలనే కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. హర హర మహాదేవ్. హర హర మహాదేవ్. అందరూ ముందుకు రండి స్వామి.